హాయ్ వ్యూవర్స్, ఈరోజు జొన్న సంగటి జొన్న బువ్వ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీన్ని జొన్న అన్నం అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మధుమేహం ఉన్నవారు, బీపీ ఉన్నవారు, అలాంటి వారు ఈ రైస్ని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి. పూర్వకాలంలో అందరూ ఇలాంటి రైసులనే తినేవారు, అందువల్లే ఆరోగ్యంగా ఉంటున్నారు. కాబట్టి ఈ జొన్న రైస్ని ఎలా చేసుకోవాలో ఈజీగా కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీన్ని జొన్న సంకటి అని కూడా అంటారు. దీనిలో పప్పు కానీ, నాటుకోడి కూర కానీ, చికెన్ కానీ, మటన్ కానీ ఏది వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ ఫుడ్. దీనికోసం ముందుగా ఒక పావు గ్లాస్ బియ్యం తీసుకుంటే, ఒక గ్లాసు జొన్న రవ్వ తీసుకుని రెండింటిని శుభ్రంగా కడుక్కుని 1 గంట పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. ఒకవేళ బియ్యం వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు ఒట్టి జొన్న రవ్వతో కూడా జొన్న బువ్వ చేసుకోవచ్చు. దీన్ని ఇలా ముందుగా శుభ్రంగా కడుక్కుని 1 గంట పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి. దీన్ని ఈజీగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు 1 గ్లాసు రవ్వ, పావు గ్లాసు బియ్యం కాబట్టి 4.5 గ్లాసెస్ నుంచి 5 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. కుక్కర్లో 5 గ్లాసెస్ వాటర్ వేసుకుని పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని జొన్న రవ్వ రైస్ వేసుకుని కుక్కర్లో లిడ్ క్లోజ్ చేసుకుని 5 నుంచి 6 విజిల్స్ ఇప్పించుకోవాలి. చూస్తున్నారుగా, కుక్కర్లో 5 గ్లాసెస్ వాటర్ వేసుకుని బియ్యాన్ని రవ్వను ఇలా వేసుకుని కొద్దిగా ఒక పావు చెంచా సాల్ట్ వేసుకుని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకుని 4 నుంచి 5 విజిల్స్ ఇప్పించుకుంటే జొన్న బువ్వ ఈజీగా కుక్కర్లో రెడీ అవుతుంది. దీనిలోనే ఒక పావు చెంచా నెయ్యి కూడా వేసుకుంటే బాగా కుక్ అయ్యి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. అందువల్ల నేను ఒక పావు చెంచా నెయ్యి వేశాను. నెయ్యి అవైలబుల్గా లేని వాళ్ళు కొద్దిగా నూనె కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారుగా, జొన్న అన్నం రెడీ. దీన్ని కుక్కర్ లిడ్ తీసిన తర్వాత 5 నిమిషాల పాటు స్టవ్ మీద దమ్ ఇస్తే జొన్న రైస్ బాగా మగ్గి చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్ లిడ్ తీసిన తర్వాత 5 నిమిషాల పాటు స్టవ్ మీద ఇలా దమ్ ఇచ్చి గరిటెతో అలా బాగా మెదుపుతూ కలుపుకోవాలి. అప్పుడు అది మెత్తగా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన దీన్ని ముద్దగా చేసుకోగలిగితే వేడివేడిగా అలవాటు ఉన్న వాళ్ళు ముద్దగా చేస్తారు. అలవాటు లేని వాళ్ళు ఒక గిన్నెలో ప్రెస్ చేసుకుని ప్లేట్లో పెట్టుకుని పప్పు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ ఏ కర్రీ వేసుకు తిన్నా టేస్టీ సూపర్గా ఉంటుంది. ఆరోగ్యానికైతే కూడా చాలా మంచిది. చూస్తున్నారుగా, జొన్న బువ్వ ప్లేట్లో పెట్టుకుని ఇలా నెయ్యి వేసుకుని దీనిలో పప్పు మామిడికాయ వేస్తున్నాను. ఎవరికి ఇష్టమైన కర్రీ వాళ్ళు వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ వారంలో 3 రోజులైనా ఈ జొన్న అన్నాన్ని తినగలిగితే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.